నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ పైడి భీమవరంలో 14.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒక్కరోజే 1,072 కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీటి ద్వారా 22,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్స్లో ఇప్పటికే రోడ్లు, విద్యుత్, ప్రహరీ, మంచినీటి సదుపాయం కల్పించామని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రానున్న 2 ఏళ్లలో 1,500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే 30 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని అన్నారు. జిల్లాలో మూలపేట పోర్ట్ నిర్మాణం, విజయనగరం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉమామహేశ్వరరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బి హరిధరరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9న జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు ఎక్కువగా రాజీ చేయాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు కూడా పనిభారం తగ్గుతుందని, పెద్ద కేసులు, సీరియస్ అఫెన్సెస్ విషయంలో దృష్టి పెట్టడానికి అవకాశం దొరుకుతుందని, కక్షిదారుల మధ్య శాంతి సౌభ్రతత్వం నెలకొల్పబడుతుందని, సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని కక్షిదారులకు వివరించాలని అన్నారు. సత్వర న్యాయం, ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, కావున సాధ్యమైనంత వరకు కక్షిదారులకు కౌన్సిలింగ్ చేసి ఎక్కువ కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా జడ్జిలు శ్రీదేవి మహేంద్ర, ఫణికుమార్, భాస్కర్ రావు, అడిషనల్ సీనియర్ జడ్జి అనురాధ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిప్పేస్వామి, అధిక సంఖ్యలో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. బుధవారం బోర్జ మండలం అన్నంపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్, మండల పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించిన లబ్ధిని సభాపతి వివరించారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేశానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నెల నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణంనాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, మండల సచివాలయ కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, వాలంటీర్లు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ధాన్యం సేకరణ నిర్వహించాలని అధికారులను సూచించారు. గత సంవత్సరం సేకరణలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు 3,800 వాహనాలను గుర్తించినట్టు, వాటిలో 2,035 వాహనములకు జీపీఎస్ అమర్చినట్లు తెలియజేశారు. జీపీఎస్ అమర్చిన వాహనాలన్నింటినీ సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ శనివారానికి పూర్తి చేసేటట్లు చూస్తామని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ తెలియజేశారు. కొన్ని మండలాలకు వెహికల్ అందుబాటులో లేవని తెలియజేయగా స్థానికంగా ఉన్న వాహనాలకు జీపీఎస్ అమర్చటకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను సూచించారు. మిల్లర్లు ఎవరు రైతుల వద్ద నుండి అన్లోడింగ్ ఛార్జీలు వసూలు చేయరాదని తెలియజేశారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద వెహికల్ ఓనర్, డ్రైవర్ మొబైల్ నెంబర్లు, చిరునామాలు ఉండాలన్నారు. రైతులు సచివాలయంకు వద్దకు వచ్చి ధాన్యం సిద్ధంగా ఉన్నది అన్న వెంటనే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ధాన్యం రవాణాకు సంబంధించి వెహికల్ను సిద్ధం చేసి మిల్లర్లకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విలేజ్ నుంచి వచ్చే ధాన్యం మిల్లర్లకు చేరగానే అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ధాన్యం సేకరణ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా 2వ స్థానంలో ఉందన్నారు.
ధాన్యం అమ్మడం విషయంలో రైతులు మిల్లర్స్ వద్దకు వెళ్లకూడదని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకూడదని ఆయన పేర్కొన్నారు. తూకం విషయంలో మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం పలాస ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి డివి రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి ఎస్ సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి కె శ్రీధర్, జిల్లా తూనికల కొరతల అధికారి శంకర్ విశ్వేశ్వరరావు, జిల్లా మోటార్ వాహనాల అధికారి, మండల వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు, మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో మామిడి వలస చెరువులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ శ్రీకాకుళం స్వదేశీ సహకార సంఘంలో పరిధిలో గల డిపార్ట్మెంట్ చెరువులలో చేపల పంపకం చేయనున్న మత్స్యకారులకు 40% రాయితీపై ఫింగర్లింగ్స్ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యువనేత పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీబీ ప్రతినిధి అంబటి శ్రీనివాసరావు, జడ్పీటీసీ రొప్పదివ్య, బగ్గు అప్పారావు, గొండ మోహన్, నక్క శంకర, కొంచాల అప్పారావు, జల్లు రామబాబు, మత్స్యకార సంఘం అటకేసరి, ఎఫ్డీఓ కొండ గంగాధర్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కేంద్రంలోని కోర్టు భవనాల్లో నిర్వహించనున్నట్లు డిఎల్ఎస్ఏ అధ్యక్షుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో ఫిజికల్ అలాగే వర్చువల్ విధానంలో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, మోటార్ ప్రమాద కేసుల్లోని పిటిషనర్ అడ్వకేట్లు, ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్, బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. లోక్ అదాలత్లో మోటార్ ప్రమాద కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారులకు సత్వరమే పరిష్కారం దొరుకుతుందని, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా కోర్టు ఖర్చుల వడ్డీ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని మొదటి అదనపు జిల్లా జడ్జి కె శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు, శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, మోటార్ ప్రమాద కేసులోని పిటిషనర్ తరపు అడ్వకేట్లు రాంబాబు, నాయుడు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. షైన్ ఇండియా అకాడమీ సౌజన్యంతో బుధవారం నగరంలోని స్థానిక కేంద్రీయ గ్రంథాలయంలో విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా నవంబర్ 14 నుండి నవంబర్ 29 వరకు ఉచిత స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించినట్లు షైన్ ఇండియా అకాడమీ డైరెక్టర్ సయ్యద్ తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు నవంబర్ 29న శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యదర్శి బి కొమ్మర్రాజు సహకారంతో టెస్ట్ సిరీస్ కోఆర్డినేటర్ బి సురేష్ నాయుడు బృందం ఈ ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ టెస్ట్ లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి మెటీరియల్ తో పాటు ఉచిత 28 టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ కోచింగ్ లో 30% కన్నా ఎక్కువ రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో షైన్ ఇండియా అకాడమీ బృందం గ్రంథాలయం కార్యదర్శి బి కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని మంగళవారం సాయంత్రం నగరంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బలగ సింహాద్రి అధ్యక్షతన బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకు రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సూర్యమహల్ కూడలి వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రామలక్ష్మణ మీదుగా సాగింది. అనంతరం గొంటి వీధిలో ప్రధాని మోడీ చిత్రపటానికి ఎంఆర్పిఎస్ ప్రతినిధులు శ్రీనివాస్, తేజ, తిరుమల, కృష్ణ, గోవిందులతో కలిసి పాలాభిషేకం చేశారు. దళిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుండి నేరుగా బైక్ ర్యాలీ భాజపా జెండాలతో భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల రోడ్డు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు సాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తిని భాజపా శ్రేణులు నిరంతరం గుర్తు చేస్తూ పని చేస్తుందని మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బిర్లంకి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, రాష్ట్ర ఈ లైబ్రరీ ప్రముఖ చల్లా వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దొక్క ఆదినారాయణ, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు దూరు రాజ్కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు రొప్ప రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి సింగారపు కృష్ణారావు, బైరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదలందరికీ ఇల్లు పథకం గడువులోగా పూర్తి కావాల్సిందేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గృహ నిర్మాణ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో కలిసి వివిధ మండలాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనలో వెనుకంజ వేసే సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. పారదర్శకంగా సేవలు అందించడంలో గృహ నిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. మెగా హౌసింగ్ డ్రైవ్లో గృహాల నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సచివాలయం వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించడమైనదని, లక్ష్యాలు పూర్తి చేయుటకు మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ల సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని ఇచ్చిన గడువులుగా పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన సామాగ్రిని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అవసరమైన వసతులను కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్ గణపతి, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, డ్వామా పీడీ చిట్టిరాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ వివిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బూర్జ మండలం వైకుంఠపురం తాత్కాలిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ వెంకట సత్యం బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను తెలియజేశారు. బాల్య వివాహాల ప్రభావంతో రక్తహీనత సోకడానికి, భగంధరం అనే వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ ఉందన్నారు. ఈ బాలికలకు హోదా, శక్తి, పరిణితి లేకపోవడం వలన గృహహింసకు, లైంగిక వేధింపులకు, సామాజికంగా విడిగా ఉండడం వంటి పరిస్థితులకు గురవుతారని తెలిపారు. అందుకు దీనిపై తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని సర్పంచ్ కోరారు. ఈ సదస్సులో పంచాయతీ కార్యదర్శి సూర్యకుమారి, వార్డు సభ్యులు, ఉమెన్ పోలీస్ పద్మ, అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక సీనియర్ నేషనల్స్ బాస్కెట్బాల్ పోటీలకు జిల్లా నుంచి 2కి అవకాశం లభించింది. ఆల్ ఇండియా సీనియర్స్ పురుషులు, మహిళల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు డిసెంబర్ 3 నుండి 10వ తేదీ వరకు పంజాబ్లోని లుధియానా వేదికగా జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు నుంచి కె జయకృష్ణ, మహిళల జట్టుకు ఎండి హఫీజాలు ఎంపికయ్యారు. ఈ పోటీలకు ముందు చిత్తూరు వేదికగా జరిగిన శిక్షణ శిబిరాల్లో క్రమశిక్షణగా అత్యద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి, డిఎస్ఏ కోచ్ గాలి అర్జున్ రావు రెడ్డి తెలిపారు. జిల్లా నుంచి 2 క్రీడాకారులకు జాతీయ పోటీలకు అవకాశం కల్పించడం పట్ల శ్రీకాకుళం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ పోటీల్లో ఆంధ్ర జట్లను విజయ పదంలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ పోటీలకు ఎంపికైన వారి 2 క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ఇందులో కె జయకృష్ణ ఎల్లన్పేటలో సచివాలయం సర్వేయర్గా పనిచేస్తుండగా, ఎండి హఫీజా శ్రీకాకుళం దిశ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గతంలోనూ అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ గుర్తింపు పొందారు. సంక్షేమమే శ్రీరామ రక్ష అని జన జీవితాలలో మార్పు తీసుకువచ్చిన వైనం ప్రతి ఒక్కరూ గుర్తించాలని యువ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర పార్టీ శాఖ బాధ్యులు చౌదరి సతీష్ కోరారు. స్థానిక సానా వీధిలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులతో మమేకం అయ్యారు. స్థానిక సమస్యలను గుర్తించారు. అలానే పథకాలు అందుతున్న తీరు గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు చౌదరి సతీష్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, గతంలో కన్నా ఇప్పుడు పాలనలో మంచి మార్పులు వచ్చాయని అన్నారు. ఈ 4.5 కాలంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చగలిగామని తెలిపారు. భారతీయ సంస్కృతి వారసత్వం సంపదపై అవగాహన అవసరమని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు అన్నారు. బుధవారం కళింగపట్నం కోకవారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువ క్లబ్ ఏర్పాటు కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ కమిషనర్ ఆదేశాల అనుసరించి ఈ యువ క్లబ్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వాడడం వలన కలిగే అనర్థాలు, అలాగే పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సినవి తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ మన పండగలు, జాతరలు, కళారూపాలపై ప్రస్తుతం యువతకు, భావితరాల వారికి తెలియజేయాలంటే నేటి యువత వాటిపై డాక్యుమెంట్ తీసి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. యువ క్లబ్బుల వలన విద్యార్థులకు నైపుణ్యం పెంపొందుతుందన్నారు. యువ క్లబ్బుల ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం ఇందిరా, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్ని రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలకడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకొని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరుదుంపల ప్రత్యేకత.
ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతటా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫోటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుందని, పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటిని రక్షణ కల్పిస్తాయని వారు చెబుతున్నారు. చిలకడ దుంపల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనలో తేలింది. కొన్ని క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా క్యాన్సర్ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ళల్లో కాంతిని గ్రహించే రిసెప్టర్లను తయారయ్యేలా చూస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలు తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరకకపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హిట్టెక్కిపోతూ ఉంటుంది చాలా మందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఏ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.